See, dispersion or deviation is one of the topic in statistics. After the central tendency, అంటే సగటుల తరువాత స్టాటిస్టిక్స్ లో కంటిన్యూస్ గా మనకు సెకండ్ టాపిక్ గా డిస్పర్షన్ అనేది వస్తుంది. we are going to see the topic called dispersion. This dispersion is also known as deviation. తెలుగులో విచలనాలు అనేసి అంటారు. ఓకే, వైషమ్యము లేదా విచలనాలు అనేటువంటిది పేర్కొంటాం. See, already I told you, central tendency is the first topic in the statistics. The dispersion is the second topic in the statistics. Second chapter, dispersion, it is the continuation for the first chapter. And central tendency అని మనం ఏవైతే డిస్కషన్ చేశామో ఆల్రెడీ, లైక్ యావరేజ్, దట్ ఈస్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీడియన్, మోడ్, like 5 type of central tendencies we discussed in the previous class. Okay, ఆ central tendencies కు ఇది కంటిన్యూస్ క్లాస్ అనేసి మనము చెప్పొచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ క్లాస్ ఫర్ ది సెంట్రల్ టెండెన్సీ వాట్ వి కెన్ సే. అందువలన ఈ మొదటి సగటులకు ఏవైతే ఉన్నాయో దానికి ఒక కంటిన్యూషన్ కాబట్టి ఈ డిస్పర్షన్ ఏమంటారంటే సెకండ్ ఆర్డర్ ఆఫ్ యావరేజెస్ అనేసి పేర్కొంటారు. సెకండ్ ఆర్డర్ ఆఫ్ ది యావరేజెస్. ఫస్ట్ ఆర్డర్ అంటే ఆటోమేటిక్ గా సెంట్రల్ టెండెన్సీస్, లైక్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, అవన్నీ ఏవైతే చెప్పుకుంటున్నామో వాటిని ఫస్ట్ ఆర్డర్ అంటాము. వీటిని డిస్పర్షన్ లో వచ్చేవి సెకండ్ ఆర్డర్ యావరేజెస్ అనేసి మనం పేర్కొంటాం. సెకండ్ ఆర్డర్ యావరేజెస్. వాట్ ఆర్ ద సెకండ్ ఆర్డర్ యావరేజెస్ అంటే మనకు దీంట్లో వస్తాయి, లైక్ రేంజ్, క్వార్టల్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్, ఇంక్లూడింగ్ లారెంజ్ కర్వ్. ఆల్ దిస్ ఆర్ కాల్డ్ వాట్ ఈస్ కాల్డ్ సెకండ్ ఆర్డర్ యావరేజెస్. ఓకే, మనకి ఇక్కడ డిస్పర్షన్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డిస్పర్షన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డీవియేషన్స్ అంటే, ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా ద వేరియస్ మెజర్స్ ఆఫ్ ద సెంట్రల్ వాల్యూస్, దట్ ఈస్ సెంట్రల్ టెండెన్సీస్, దట్ ఈస్ యావరేజెస్, లైక్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, మీడియన్, మోడ్, హార్మోనిక్ మీన్, like 5 type of central values we discussed in the previous topic already. Okay, they give us one single figure that represent in the entire data. మనం గమనించిన విధంగా whatever the things we discussed in the central tendencies in the 5 type of averages, అన్నిట్లో మనం చెప్పేది ఏంటంటే we are going to take one single value, that single value is going to representing the whole data. మొత్తం దత్తాంశమునకు అంతటికీ కూడా ప్రతిబింబించే ఒక ప్రతినిధి అయినటువంటి ఒక సింగిల్ ఫిగర్ను, సింగిల్ వాల్యూను తీసుకొని రావడమే సెంట్రల్ వాల్యూస్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్. ఓకే, బట్ when we are talking about this dispersion, okay, but the averages alone cannot adequately describe a set of observations unless all the observations are the same. మనకు సెంట్రల్ వాల్యూస్ లో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే అన్ని విలువలు ఒకే రకంగా ఉన్నప్పుడు, ఇఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ద సేమ్, దెన్ వి డిస్కస్డ్ ఈజీలీ, ఎటువంటి సమస్య లేకుండా ఒక సింగిల్ వాల్యూ తెచ్చుకోవడానికి మనకు ఈజీ అవుతుంది. బట్ వెన్ ద ఎంటైర్ డేటా ఈజ్ నాట్ the same, okay, it will start some ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసమే
we are using the second order of the averages, which one is called dispersion. So that's why it is necessary to describe the variability or dispersion of the observations. విచలనం, వేరియేషన్, వైషమ్యం. ఆల్రెడీ మీకు చెప్పండి, డిస్పర్షన్ అంటే వైషమ్యం అంటే తేడా. కాబట్టి ఇచ్చిన దత్తాంశంలో వేరియస్ ఉన్నప్పుడు, డిస్పర్షన్ ఉన్నప్పుడు, డిస్పర్షన్ ఆఫ్ ద అబ్జర్వేషన్, ఇచ్చిన అబ్జర్వేషన్స్ లో దత్తాంశంలో వైషమ్యం ఉన్నప్పుడు వాటిని కూడా వాటిని కూడా ఎలా వర్ణించాలో, ఎలా వివరించుకోవాలో మనకు చాలా అవసరం. దాన్ని వివరించుకోవడానికే వీఆర్ యూజింగ్ దిస్ టాపిక్ కాల్డ్ డిస్పర్షన్. సో కాబట్టి ఇన్ డిస్పర్షన్ జనరలీ వీఆర్ గోయింగ్ టు discuss that in this particular cases, in 2 or more distributions, the central value may be the same, but still there can be wide disparities in the formation of the distribution. సో కాబట్టి యావరేజ్ ఈక్వల్ గా ఉండొచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ ఒకే విధంగా లేకపోతే, రెండు అంతకన్నా ఎక్కువ దత్తాంశములు ఉన్నప్పుడు, సో అప్పుడు మనకు డిస్పారిటీస్ అన్నటువంటిది డిఫరెంట్ గా ఉండే ఛాన్సెస్ అన్నటువంటిది ఉంటుంది. కానీ ద మెజర్స్ ఆఫ్ ద డిస్పర్షన్ హెల్ప్ అస్ ఇన్ స్టడీయింగ్ దిస్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్. కాబట్టి ఈ డిస్పర్షన్ లో మనకు ఇది ఉపయోగపడుతుంది. సో ఈ వివరణ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో రెండు లేదా అంతకన్నా ఎక్కువ దత్తాంశములు వివిధ రకాలుగా ఉన్నప్పుడు, వాటి యొక్క అబ్జర్వేషన్ లో వైషమ్యం ఉన్నప్పుడు, వేరు ఉన్నప్పుడు, ఆ క్యారెక్టర్స్ ని ఎలా డిస్క్రైబ్ చేయాలి, ఎలా మనం వర్ణించాలి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టడీ, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిస్క్రైబ్ దట్ క్యారెక్టరిస్టిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి డిస్కస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది డిస్పర్షన్ ఆర్ డీవియేషన్స్. కాబట్టి డిస్కషన్స్ అన్నటువంటి పేరుతో లేదా డీవియేషన్స్ అన్నటువంటి పేరుతో మనం వర్ణించడం అనేది జరుగుతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ డిస్పర్షన్. డిస్పర్షన్ అంటే ఏమిటి అనేసి అన్నప్పుడు, ద డిఫరెంట్ పీపుల్ వర్ గివెన్ ద డిఫరెంట్ డెఫినేషన్, బట్ అమాంగ్ దెమ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. సో విచ్ వాజ్ గివెన్ బై హూ ఇస్ దట్ పర్సన్? బౌలే, ఏఎల్ బౌలే. సో ఈస్ ద వన్ ఆఫ్ ద పర్సన్ సో గివెన్ బై దిస్ డెఫినేషన్. సో ఈస్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఈ బౌలే ప్రకారము according this Bowley, what is the dispersion? అంటే dispersion in the measures of the variation of the items. Simple. Dispersion ఏమీ లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు మెజర్స్ ఆఫ్ ద వేరియేషన్ ఆఫ్ ది ఐటమ్స్. ఇచ్చిన దత్తాంశములో విచలనాల మధ్య ఉన్నటువంటి వైషమ్యమును తెలియజేస్తుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వేరియేషన్స్, if there is any dispersions among the observations within the distribution, that is going to be study. ఎంత వైషమ్యము ఉన్నది, ఎంత వేరియేషన్ ఉన్నది, ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేటువంటి పాయింట్ ను మనం చూసినప్పుడు, మీకు అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్, రేంజ్ అని ఉంటుంది ఒకటి. దిస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లేటర్. వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద డిస్పర్షన్ ఈజ్ రేంజ్. వ్యాప్తి అంటారు తెలుగులో. హౌ వీఆర్ గోయింగ్ టు ఎస్టిమేట్ ద రేంజ్? ద రేంజ్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ వాల్యూ అండ్ ద స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. అంటే ఇచ్చిన దత్తాంశములో అత్యధిక విలువకు అతి తక్కువ విలువకు ఉన్నటువంటి మధ్య తేడానే ఏమంటామంటే డిస్పర్షన్ అనేసి పేర్కొంటాము. అంటే అది వేరియేషన్ అనేసి అంటాము, దాన్ని రేంజ్ అనేసి అంటాము. లైక్ దట్ ద డిస్పర్షన్ ఇన్ ద నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మెజర్స్ ఆఫ్ వేరియేషన్, అంటే తేడా అమాంగ్ ది ఐటమ్స్ గివెన్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. సో కాబట్టి ఈ డిస్పర్షన్ అన్నటువంటిది ఆల్సో నోన్ యాజ్ స్కాటర్. స్కాటర్ అనమాట. స్కాటర్ అయిపోతుంది దత్తాంశం, స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం దత్తాంశం అంతా కూడా. ఆర్ వేరియేషన్. సో దట్స్ వై ద డిస్పర్షన్ ఆర్ డీవియేషన్, స్కాటర్, స్ప్రెడ్, వేరియేషన్, ఆల్సో నోన్ యాజ్ సెకండ్ ఆర్డర్ ఆఫ్ డీవియేషన్స్, సెకండ్ ఆర్డర్ ఆఫ్ యావరేజెస్. లైక్ దట్ వివిధ రకాల పేర్లతో మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది.
Okay, dispersion measures the extent to which the items vary from some central value. సెంట్రల్ వాల్యూ అంటే ఏంది? మనకు ఫస్ట్ ఆర్డర్ యావరేజెస్ అంటే ఇచ్చిన దత్తాంశంలో మధ్య విలువ. ఆ మధ్య విలువకు మరియొక విచలనానికి ఎంత వేరియేషన్ ఉన్నది? హౌ మచ్ ద వేరియేషన్ ఈస్ దేర్ బిట్వీన్ వన్ వాల్యూ విత్ సెంట్రల్ వాల్యూ. సెంట్రల్ వాల్యూతో మనకు ఎంత వేరియేషన్ ఉన్నదో ఇక్కడ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. లైక్ సిన్స్ మెజర్స్ ఆఫ్ ద డిస్పర్షన్ గివ్ అన్ యావరేజ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఫ్రమ్ ది యావరేజ్, దే ఆర్ ఆల్సో కాల్డ్ ది యావరేజెస్ ఆఫ్ ది సెకండ్ ఆర్డర్. సో మనకు ఏం చేస్తున్నాము అనేసి అంటే, సో యాజ్ వి డిస్కస్డ్ ఆల్రెడీ సిన్స్ దట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఈ వైషమ్యంలో ఏమిస్తున్నది? గివ్ అండ్ యావరేజ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ద వేరియస్ ఐటమ్స్ ఫ్రమ్ ద అన్ యావరేజ్. మనకు ఆల్రెడీ ఒక యావరేజ్ వాల్యూ ఉంటుంది. ఆ యావరేజ్కు మరియు రిమైనింగ్ వాల్యూస్కు ఉన్నటువంటి వేరియేషన్ తెలియజేస్తుంది. వేరియేషన్, డిస్పర్షన్. ఓకే, దాని విచలనము లేకుంటే వేరియేషన్ అంటే డిఫరెన్స్. సో వైషమ్యం అంటే డిఫరెన్సే. సో దాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆర్డర్ యావరేజెస్ నుండి అగైన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద అనదర్ యావరేజ్. అందువల్ల దీన్ని ఏమంటున్నాం మనము? దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ది వాట్ ఈస్ కాల్డ్ యావరేజెస్ ఆఫ్ ది సెకండ్ ఆర్డర్ అనేసి మనం చెప్పడం జరుగుతుంది. సో యావరేజెస్ ఆఫ్ ది సెకండ్ ఆర్డర్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది మనం ముఖ్యంగా చెప్పేది. ఓకే, ఎనీవే దిస్ మెజర్స్ ఆఫ్ ద డిస్పర్షన్ మే బి 2 కేటగిరీస్. ఓకే, దిస్ ఈస్ 2 పార్ట్. అంటే ఈ డిస్పర్షన్ 2 రకాలుగా విభజించి అధ్యయనం చేయడం జరుగుతుంది. 2 రకాలుగా విభజించి ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది అనేసి పేర్కొంటున్నాం. లైక్ అబ్సల్యూట్ డిస్పర్షన్, రిలేటివ్ డిస్పర్షన్. అబ్సల్యూట్ వాల్యూ, రిలేటివ్ అంటే కంపారిజన్. సో కంపారిజన్ వాల్యూ అండ్ అబ్సల్యూట్ డిస్పర్షన్ అనేటువంటి 2 ఉన్నాయి. సో ఇక్కడ వాట్ ఈస్ అబ్సల్యూట్ డిస్పర్షన్? ఓకే, వాట్ ఈస్ అబ్సల్యూట్ డిస్పర్షన్ అనేసి అంటే, in case of the absolute dispersion, it may be expressed in the same statistical unit in which the original data are given, such as rupees, kgs, tons, etc. అంటే దీంట్లో ఎగ్జాక్ట్లీ వాల్యూస్ ఉంటాయి. ఒకే వాల్యూ సింగిల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ వాల్యూస్ అన్నటువంటివి ఉంటాయి. సో దాన్ని మనం అబ్సల్యూట్ డిస్పర్షన్ అనేసి అంటాం. ఫైనల్ ఫిగర్స్ ఉంటాయి. దీస్ వాల్యూస్ మే బి యూజ్డ్ టు కంపేర్ ది వేరియేషన్స్. కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఎగ్జాక్ట్ ఫిగర్తో మనం ఇచ్చిన దత్తాంశంలో మిగతా వాటికి ఉన్నటువంటి వేరియేషన్ తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము. ఓకే, ఇఫ్ దెర్ ఆర్ 2 డిస్ట్రిబ్యూషన్స్ ప్రొవైడెడ్, the variables are expressed in the same units and of the same average size. సో కాబట్టి ఒకే దత్తాంశంలో 2 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నప్పుడు వాటి మధ్య కంపారిజన్ తెలుసుకోవడానికి ఈ అబ్సల్యూట్ డిస్పర్షన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. బట్ ఈ రిలేటివ్ మెజర్స్ ఆఫ్ ద డిస్పర్షన్ లేకొచ్చాలకు, సో దిస్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్. లైక్ ఇఫ్ 2 sets ఆఫ్ ద డేటా ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద డిఫరెంట్ యూనిట్స్. ఓకే, ఒకటేమో రూపాయి, ఇంకొకటేమో డాలర్ అనేసి అనుకున్నాం. ఇంతకుముందు చెప్పిన దాంట్లో అన్ని వాల్యూస్ ఒక రూపాయిలోనే వర్ణిస్తాం. ఇక్కడ ఏమంటున్నా 2 యూనిట్స్ అంటున్నాం. ఒకటి రూపాయి, ఒకటి డాలరు, ఒకటి కేజీ, ఒకటి టన్ను. అన్ని కేజీలలో కాదు, ఒకటి కేజీ, ఒకటి టన్ను. ఓకే, ఒకటి కిలోమీటర్లు, ఒకటి సెంటీమీటర్లు. అట్లా డిఫరెంట్ యూనిట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకు రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో. ఇఫ్ 2 sets ఆఫ్ ద డేటా ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ ద డిఫరెంట్ యూనిట్స్, లైక్ క్వింటాల్స్ ఆఫ్ ద షుగర్ వర్సెస్ టన్స్ ఆఫ్ ది షుగర్ కేన్. క్వింటాల్ అనేది ఒకటి, టన్ అనేది మరొక యూనిట్. 2 యూనిట్లే, 2 కూడా బరువును కొలిసే సాధనాలే, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ యూనిట్స్. లైక్ మేనేజర్స్ శాలరీ వర్సెస్ వర్కర్స్ శాలరీ. ఇద్దరిది శాలరీనే, ఒకరేమో హైయర్ క్యాడర్ శాలరీ, ఒకరిదేమో లోవర్ క్యాడర్ శాలరీ. అంటే ఇద్దరు 2 యూనిట్లు. సో మనం డిఫరెంట్ గా దీంట్లో చెప్పడం అన్నటువంటిది జరుగుతున్నది. సో కాబట్టి ఈ 2 రకాలైనటువంటి అబ్సల్యూట్ డిస్పర్షన్, రిలేటివ్ డిస్పర్షన్ అన్నటువంటి 2 మనం ఇక్కడ
గమనించడం జరుగుతుంది. సో ఈ రెండు వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్. ఓకే, బై యూజింగ్ అబ్సల్యూట్ డిస్పర్షన్ may not be possible for the comparison. In such cases, measures of the relative dispersion should be used. కాబట్టి మనకు ఏదైతే రిలేటివ్లో 2 యూనిట్స్ అనేటువంటి ఉన్నాయో ఆ 2 యూనిట్స్లలో అబ్సల్యూట్ డిస్పర్షన్ ఉపయోగించి కంపారిజన్ చేయడం అనేది సమస్య అవుతుంది. కాబట్టి సో ఇన్ దిస్ పర్టికులర్ కేసెస్ when there are 2 units for the comparison to measure the dispersion, so we are going for the what is called relative dispersion. So ఇది మీకు చెప్పిడే. So by using the absolute dispersion may not be possible for the comparison when there are 2 units are there. So in such cases, measures of the relative dispersion should be used. Okay, the relative measures of the dispersion is the ratio of measures of the absolute dispersion to the an appropriate average. సో ఇక్కడ మీరు మనకు అబ్సల్యూట్ డిస్పర్షన్ కనుక్కున్న తర్వాత దాని రేషియోనే రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేసి పేర్కొంటున్నాం. ఓకే, రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేసి పేర్కొంటున్నాం. సో అది ఎలా అన్నటువంటిది మన థియరిటికల్ పార్ట్లోకి పోయినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీన్నే మనం ఇంతకుముందు డైరెక్ట్ అబ్సల్యూట్ డిస్పర్షన్లో రేంజ్ ఈజ్కోల్టు మీకు ఎల్ మైనస్ ఎస్ అని చెప్పాను ఒకటి ఎగ్జాంపుల్. సో ఎల్ మైనస్ ఎస్ అంటే లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. రేషియో అన్నప్పుడు ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై అనేది వస్తుంది రేషియో అన్నప్పుడు. అది ఎలా అన్నటువంటిది మనం చూద్దాం. సో కాబట్టి ద రిలేటివ్ మెజర్స్ ఆఫ్ ద డిస్పర్షన్ ఈస్ ద రేషియో ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ డిస్పర్షన్ టు an appropriate average. It is called coefficient of the dispersion. Because the relative measures of dispersion was known as the what is known as coefficient of the dispersion. Coefficient of అంటే వైషమ్యం యొక్క గుణకము, డైరెక్ట్ చెప్పాలంటే తెలుగులో వైషమ్యం యొక్క గుణకం. ద కోఎఫిషియంట్ మీన్స్, కోఎఫిషియంట్ అంటే ఏమిటి, గుణకం అంటే ఏమిటి, ఈ వైషమ్య గుణకం అంటే ఏమిటి. కోఎఫిషియంట్ మీన్స్ ఎ ప్యూర్ నంబర్ దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద యూనిట్స్ ఆఫ్ ద మెజర్మెంట్. ఒక ఇండిపెండెంట్ యూనిట్స్ ఏదైతే ఉందో దాన్ని మెజర్ చేయడానికి ఉపయోగించే మరొక యూనిట్ అని చెప్పొచ్చు. అది కోఎఫిషియంట్ అంటే. వైల్ కంప్యూటింగ్ ద రిలేటివ్ డిస్పర్షన్ ద యావరేజ్ యూజ్డ్ యాజ్ అ బేస్. ఓకే, మనం ఈ రిలేటివ్ డిస్పర్షన్ గురించి చెప్పుకునేటప్పుడు దాంట్లో మరొక యావరేజ్ సెంట్రల్ వాల్యూని తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ తెలుసుకుంటున్నాం అనుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ తెలుసుకోవడానికి అర్థమెటిక్ మీన్ తెలుసుకుంటాం. సో అదనమాట. సో వైల్ ద కంప్యూటింగ్ ద రిలేటివ్ డిస్పర్షన్ ద యావరేజ్ యూజ్డ్ యాజ్ ద బేస్ ఇట్ షుడ్ బి ద సేమ్ ఆర్ ఫ్రమ్ విచ్ ద అబ్సల్యూట్ డీవియేషన్స్ వర్ మెజర్డ్. సో స్టాండర్డ్ డీవియేషన్ అన్నటువంటిది అబ్సల్యూట్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ అన్నటువంటిది రిలేటివ్ డిస్పర్షన్. కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై సమ్ అదర్ యావరేజ్. సమ్ అదర్ యావరేజ్ అంటే అర్థమెటిక్ మీన్ తీసుకోండి, మీడియన్ తీసుకోండి. సో దట్ డివైడెడ్ బై దిస్ ఈజ్ నథింగ్ బట్ రిలేటివ్ డిస్పర్షన్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ డిస్పర్షన్ అనేసి మనం చెప్పొచ్చు. ఓకే, ఇట్ మీన్స్ దట్ ద అర్థమెటిక్ మీన్ షుడ్ బి యూజ్డ్ విత్ ద స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఉపయోగిస్తున్నప్పుడల్లా అర్థమెటిక్ మీన్ ఉపయోగించాలి. మీన్ డీవియేషన్ ఉపయోగించేటప్పుడేమో వీ కెన్ యూజ్ ఐదర్ అర్థమెటిక్ మీన్ ఆర్ మీడియన్ జనరల్గా. సో ఈ రెండిట్లో ఏదైనా కానీ ఉపయోగించవచ్చు అనేసి పేర్కొంటున్నాము. ఓకే, అది ఎలా అన్నటువంటిది మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్ అయినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో విల్ కమ్ లేటర్. బట్ ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, హియర్ the methods of the variation or dispersions are 5 categories. ఈ 5 categories like మనకు ఫస్ట్ ఆర్డర్ యావరేజెస్ అన్ని 5. వాట్ ఆర్ ద 5? దాన్ని మనం సెంట్రల్ వాల్యూస్ అంటాం. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, మీడియన్ మోడ్. లైక్ దట్ డిస్పర్షన్స్ మెథడ్స్ ఆర్ 5 categories. వాట్ ఆర్ దీస్ 5 categories? రేంజ్, వ్యాప్తి అంటాం తెలుగులో. తర్వాత ఇంటర్ క్వార్టైల్ రేంజ్,
ఇంటర్ క్వార్టల్, దాన్ని క్వార్టల్ డీవియేషన్ అనేసి అంటాం. చాతుర్థాంశక విచలనము. ఓకే, చాతుర్థాంశక విచలనము అనేసి పేర్కొంటాం. ద మీన్ డీవియేషన్ మాధ్యమిక విచలనము, లేదా దాన్ని యావరేజ్ డీవియేషన్ అనేసి అంటాం. మాధ్యమిక విచలనము. ద ఫోర్త్ వన్ ఈ స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనము. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ప్రామాణిక విచలనం అంటున్నాం. అండ్ అనదర్ వన్ ఈజ్ కాల్డ్ లారెంజ్ కర్వ్. లారెంజ్ కర్వ్ మీకు డెవలప్మెంట్ ఎకనామిక్స్ లో వస్తుంది. లారెంజ్ కర్వ్ అన్నటువంటిది. లారెంజ్ కర్వ్ ఈజ్ నథింగ్ బట్ ద లారెంజ్ కర్వ్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ ది పీపుల్. ప్రజల మధ్య ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది మనకు. ప్రజల మధ్య ఏదైతే ఆదాయ సమానతలు ఉన్నాయో దాన్ని తెలియజేస్తుంది ఈ లారెంజ్ కర్వ్ అంటాం. ఈ 5 మనకు డిస్పర్షన్ లో వస్తాయి. ఈ 5ంటిని సెంట్రల్ టెండెన్సీలో అర్థమెటిక్ మీన్ అవన్నీ ఎలా అయితే మెజర్ చేశామో ఈ 5ంటిని మెజర్ చేయడమే మనము ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఓకే, అవుట్ ఆఫ్ దట్ వన్ ద ఫస్ట్ వన్ ఈజ్ రేంజ్, వ్యాప్తి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింప్లెస్ట్ మెథడ్. మోస్ట్ ఇంపార్టెంటే కాదు, సో ఇట్ వాస్ వెరీ సింప్లెస్ట్ మెథడ్ అనేసి పేర్కొంటున్నాం. సో ఈ రేంజ్ అన్నటువంటిది జనరల్ గా విత్ సింపుల్ ఫార్ములాతో తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, రేంజ్ ఇట్ ఈస్ ఏ సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ ద డిస్పర్షన్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, చాలా సింపుల్ మెథడ్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ ద స్మాలెస్ట్ ఐటమ్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద లార్జెస్ట్ ఐటమ్ ఇంక్లూడెడ్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. ఇచ్చిన దత్తాంశంలో హైయెస్ట్ వాల్యూకు లోయెస్ట్ వాల్యూకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏదైతే ఉందో, తేడా ఏదైతే ఉందో దాన్నే మనం రేంజ్ అనేసి పేర్కొంటాము. సో కాబట్టి రేంజ్ కు ఫార్ములా ఇది. ఎల్ లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. దట్ ఈస్ కాల్డ్ ఎల్ మైనస్ ఎస్. రేంజ్ కు ఫార్ములా ఏంటంటే ఎల్ మైనస్ ఎస్. ఎల్ అంటే ఏంది? లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఎస్ అంటే స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. ఓకే, లైక్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఏంది? ద రేషియో ఆఫ్ ది అబ్సల్యూట్ ఫిగర్. ఇక్కడ ఎల్ మైనస్ ఎస్ అనేది అబ్సల్యూట్ ఫిగర్, అబ్సల్యూట్ డిస్పర్షన్. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఏంది? రిలేటివ్ డిస్పర్షన్. ఓకే, వైషమ్య గుణకం అనేసి పేర్కొంటాం. సో కాబట్టి రేంజ్ ఏమో ఎల్ మైనస్ ఎస్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ద రేషియో ఆఫ్ దట్ వన్. సో దట్స్ వై ఇట్ ఈస్ డిస్కస్ లైక్ దిస్ లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ అనేసి చెప్పడం జరుగుతున్నది. లార్జెస్ట్ వాల్యూ మైనస్ డివైడెడ్ స్మాలెస్ట్ వాల్యూ డివైడెడ్ బై లార్జెస్ట్ వాల్యూ ప్లస్ స్మాలెస్ట్ వాల్యూ అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్లీ మనం చూసేది. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ద డిస్ట్రిబ్యూషన్ విల్ బి లైక్ దిస్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది దెర్ ఆర్ సమ్ వాల్యూస్. సాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సాలరీ లేదా మార్క్స్ for the students in the particular class. There are 5 students in the classroom. The one of the student got around 40 marks in the class, and one more student got 55 marks in the class. One student got 68 marks in the classroom. One student got 79 marks in the classroom. One student got 98 out of 100. Okay, the marks are divided like this. మార్క్స్ అన్నటువంటిది క్లాస్ రూమ్ లో ఇలా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకేంటంటే సెంట్రల్ వాల్యూ అన్నప్పుడు అర్థమెటిక్ మీన్ అన్నప్పుడు ఏమంటాము? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ డివైడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం. అంటే 5 కలిపి 5తో డివైడ్ చేసేస్తాం. వీఆర్ గోయింగ్ టు గెట్ సమ్ వాల్యూ. మనకు ఏదో ఒక వాల్యూ వస్తుంది. సో అదే మనం ఏమంటున్నాము? సో విచ్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ మీన్ అంటున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాము? వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద రేంజ్. ఓకే, రేంజ్ అన్నటువంటిది కనుక్కోవాలంటే సింపుల్ గా మనకు ఫార్ములా ఏంది? ఎల్ మైనస్ ఎస్. ఓకే, హియర్ వాట్ ఈస్ ద ఎల్? ఎల్ నథింగ్ బట్ లార్జెస్ట్ వాల్యూ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 98, వేర్ యాజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ
40. 40. So what is the value of the range? So nothing 58. nothing but 58. 98 minus 48. 40. Okay, that is equal to 58 is called range. ఓకే, దాన్ని మనం రేంజ్ అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, వ్యాప్తి అంటాం. సో ఇది ఇప్పుడు మనం చెప్పినటువంటి 58 అన్నటువంటిది, ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ డిస్పర్షన్. దాన్ని మనం అబ్సల్యూట్ డిస్పర్షన్ అనేసి పేర్కొంటాం. మరి వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్? కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే ఇక్కడ ఏంది? సో ఎల్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్ by ఓకే, ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై By L plus S. ఎల్ plus S. ప్లస్ ఎస్. yes. ఓకే, 58 by 138. దీన్ని మనం ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ రిలేటివ్. ఓకే, వాట్ ఈస్ కాల్డ్ రిలేటివ్ డిస్పర్షన్. ఓకే, రిలేటివ్ డిస్పర్షన్ అన్న కోఎఫిషియంట్ ఆఫ్ డిస్పర్షన్ అన్న ఒకటే. మనం వాట్ టైప్ ఆఫ్ డిస్పర్షన్ వీఆర్ డిస్కసింగ్ రేంజ్, కాబట్టి డిస్పర్షన్ ప్లేస్ లో రేంజ్ అంటున్నాను. సో కాబట్టి ఎల్ మైనస్ ఎస్ అంటే 98 మైనస్ 40 డివైడెడ్ బై, సో 98 ప్లస్ 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 58 డివైడెడ్ బై 138. 138. 8. Okay, that is equal to how much we will get? 0.42. 0.42. 4203. Okay, 42, that's all. 03 and okay, మనకు 2 Yes. points are both enough here. So coefficient of range is 0.2, but range is 58. Okay, like this we are estimating what is called range and కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, రేంజ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ రెండు ఇలా అధ్యయనం చేయడం అనేది జరుగుతున్నది. సో కాబట్టి ప్లీజ్ రిమెంబర్, సో ఈ రేంజ్ అన్నటువంటిది కనుక్కోవడం చాలా ఈజీ. ఓకే, ఏదైనా కానీ ఇచ్చినటువంటి వాల్యూస్ కు లార్జెస్ట్ వాల్యూ మైనస్ స్మాలెస్ట్ వాల్యూ. అందుకే మీకు ఇందాక మీకు చెప్పిండేది, సో దిస్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్. చూడండి, ఒక విధంగా చూడాలంటే మీకు అర్థమెటిక్ మీన్ తో పోల్చుకుంటే ఇంకా ఈజీ కనిపిస్తుంది కదా ఈ మెథడ్ అన్నటువంటిది అధ్యయనం చేయడానికి. సో ద రేంజ్ అన్నటువంటిది వెరీ ఈజియెస్ట్ మెథడ్ అనేసి చెప్పడం జరుగుతున్నది. ఓకే, దట్ ఈస్ లైక్ దట్ ద క్వార్టర్ డీవియేషన్. క్వార్టర్ డీవియేషన్ అంటే ఏం లేదు, మనము మీడియన్ గమనించాము. చూడండి, మీడియన్ మీకు ఐడియా ఉందా? ఆ మీడియన్ మనకు ఆల్మోస్ట్ కొద్దిగా మోడిఫికేషన్ చేస్తే వచ్చేది క్వార్టర్ డీవియేషన్. ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, క్వార్టర్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మీన్ డీవియేషన్. సో ఆ 4 మనకు సిలబస్ లో ఉన్నాయి. లారెంజ్ కర్వ్ అనేది సిలబస్ లో లేదు కానీ బట్ వీ విల్ డిస్కస్ లారెంజ్ కర్వ్ ఆల్సో వీ విల్ డిస్కస్, ఎందుకంటే జనరల్ గా ఉపయోగపడుతుంది. మనకి ఇప్పుడు సిలబస్ లో లేదు కానీ బట్ ఇన్ జనరల్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్. ఓకే, ఎనీవే జస్ట్ ఇట్ ఈస్ కాల్డ్ రేంజ్ అన్నటువంటిది వరకు మీకు చెప్పాను. ఓకే, మనకు రేంజ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు, దానివల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనకు థియరీ పార్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఓకే ఆఫ్ కోర్స్ విల్ డిస్కస్ లేటర్. ఓకే, థ్యాంక్ యూ.